అండి అందరికి. చాలా మంది ఇప్పుడు కళ్యాణ్ జాబ్ గురించి కొంచెం నెగిటివ్ గా ఫేక్ న్యూస్ అయితే పెడుతున్నారు కదా. దాని గురించి క్లారిటీ ఇవ్వడానికి కళ్యాణ్ తో పాటు వర్క్ లో ఉన్న అన్నయ్య మణికంఠ బ్రో అయితే ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో చూడండి, ఇక్కడ ప్లే అవుతుంది, మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. జై హింద్ అందరికి. ప్రజెంట్ హాట్ టాపిక్ గా నడుస్తున్న కళ్యాణ్ పడాల గురించి ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. సో కళ్యాణ్ పడాలని ఏం రిమూవ్ చేసేయలేదండి, కళ్యాణ్ పడాలని ఏం తీసేయలేదు. మీరు ఫేక్ న్యూస్ అట్లా స్ప్రెడ్ చేయకండి. చాలా పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ కూడా ఉన్నాయి. సో అవేవో ఫేక్ ఎలిగేషన్స్, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో అది ఖచ్చితంగా స్టాప్ చేయాలని ఇప్పుడు మేము ముందుకు వచ్చాను. సో కళ్యాణ్ పడాల పర్మిషన్ తీసుకొని బిగ్ బాస్ లోకి ఎంటర్ అయ్యాడు. పర్మిషన్ అడిగేసి వచ్చారు, లెటర్ రాసి పెట్టేసి వచ్చారు. ఒకవేళ లీవ్ గురించి చెప్పాలనుకుంటే, ఇప్పుడు మన లీవ్లన్నీ అయిపోయాయి. మన భార్య ప్రెగ్నెంట్ అనుకోండి, లీవ్ పంపిస్తారు. లేదు మన లీవ్లన్నీ అయిపోయాయి, లేదా మన అమ్మ నాన్నకి బాగాలేదు అనుకో, లీవ్ పంపిస్తారు. లేదా మనం ఏమైనా ఎడ్యుకేషన్ పర్పస్ మీద ఎన్ఓసీ ఉందనుకోండి, సో మనం ఇట్లాగా ఎగ్జామ్కి వెళ్ళాలనుకోండి, లీవ్ పంపిస్తాం. సో ఇట్లా మనకి లీవ్ ఎక్స్టెన్షన్, మళ్ళీ లీవ్ ఇచ్చే పద్ధతులు ఉంటాయండి. లీగల్ గా ఏంటి రాలేదండి, తనని డిస్మిస్ చేసేసినట్టుగా, తనని తీసేసినట్టుగా ఇట్లా ఫేక్ ఎలిగేషన్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ప్లీజ్. రెండోది, మాకు తెలుసండి, మాతో పాటు డ్యూటీ చేస్తున్నాడు, తను ఏం రిమూవ్ చేసేయలేదు. మీరు అట్లాంటి ఫేక్ న్యూస్ మాత్రం ఏం స్ప్రెడ్ చేయకండి. తను ఇప్పటికి ఫోర్స్ లో ఉన్నాడు. సో తను రిమూవ్ చేసేయాలంటే తన సిగ్నేచర్ ఉండాలి. రెండోది, రిమూవ్ చేసేయాలి, ఒక 10 years లోపు రిమూవ్ చేసేయాలని అంటే ఒక సోల్జర్ ని నేను వెళ్ళిపోవాలని చెప్పేసి తను ఏం నిశ్చయించుకుంటే తన మీద ట్రైనింగ్ అయిన ఖర్చు మొత్తం కట్టేసే వెళ్ళాలండి ఒక సోల్జర్. సో అంత ఈజీగా పంపించడం అయితే ఉండదు. సో చాలా దానికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందండి. ఒకవేళ సోల్జర్ నుంచి లీవ్ అవ్వాలన్నా తను చాలా సంతకాలు చేయాలి, తను చాలా అన్నింటికి సెటిల్మెంట్ చేసే వెళ్ళాలి. సో తను ఏం పంపించలేదు. ఇట్లాంటి ఫేక్ న్యూసెస్ గట్రా చెప్పండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నేను ఒక సోల్జర్ అని చెప్పేసి స్టార్టింగ్ లో నేను ఒక సోల్జర్ అని చెప్పేసి చెప్పుకున్నాడు. కానీ ఈ గేమ్ ప్రాసెస్ లో చూసినప్పుడు నేను సోల్జర్ ని నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి ఎక్కడ అడుక్కోలేదండి తను. సో తనకి ఏంటంటే బిగ్ బాస్ అంటే ఏంటి, తన గేమ్ ఎట్లా ఆడుతున్నాడు, తన గేమ్ నచ్చింది లేదా, తన పర్సనాలిటీ, తన బిహేవియర్, తనకి ఇన్నర్ పర్సనాలిటీ ఎట్లాగా ఉంది, తన అందరితో నలుగురితో ఎట్లాగా ఉన్నాడు, అది గేమ్ కదా. ఆ గేమ్ నచ్చిందా లేదా, ఆ గేమ్ పరంగా మీరు ఓట్లు వేస్తున్నారా లేదా, అది ఇంపార్టెంట్ అండి. మరి ఇంకేం ఇంపార్టెంట్ కాదు. సో తను ఇప్పుడు సింపతి కార్డు యూజ్ చేయలేదు, నేను సోల్జర్ అని చెప్పుకోలేదు, సోల్జర్. ఈ వీడియో వల్ల మీకు ఒక క్లారిటీ దొరికిందని నేను అనుకుంటున్నా. ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం అన్నయ్య ఆర్టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరిగింది, ఫుల్ గా ఉంటుంది. మీలో ఎవరికైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ ఛానల్లోకి వెళ్ళి అన్న మణికంఠ బ్రో ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో అయితే చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఆ ఇంటర్వ్యూ వల్ల క్లియర్ అవుతుంది.